అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెంలో మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అవటం వల్ల కొంతమంది అలాగే సీనియర్ డాక్టర్స్ ఒక 5 సీనియర్ మోస్ట్ డాక్టర్స్ వాళ్ళు వెళ్ళిపోవటం, అట్లాగే హెడ్ నర్స్ స్టాఫ్ మెంబర్స్ ఉండే 8 మంది ఉండాల్సిన వాళ్ళు ప్రస్తుతానికి ఇద్దరే ఉండటం. ఇక్కడున్న ఈ ప్రాబ్లం వల్ల నిన్న కొంచెం ఎక్కువ మంది జనం ఇక్కడికి రావటం, ఎక్కువ మంది ఓపిక రావటం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ నిన్న తలెత్తడం జరిగింది. అయితే దాని మీద వెంటనే ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళి చెక్ చేయమంటే నేను రావడం జరిగింది. ప్రాబ్లం ఏంటనేది వాస్తవంలోకి వెళ్తే ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీనియర్ మోస్ట్ స్టాఫ్ లేకపోవటం, అలాగే ఉండాల్సిన స్టాఫ్ మెంబర్స్ అందుబాటులో లేకపోవటం వల్ల ఉన్న తక్కువ మందితోనే అందరికీ మనం మెడికేషన్ ఇవ్వటం, సర్వీస్ ఇవ్వటం వలన అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి నిన్న రావడం జరిగింది. అంతకు మించి ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ ఏలో డాక్టర్స్ అందరూ కూడా బాగానే చూడటం జరుగుతూ ఉంది. సేమ్ టైం ఇక్కడ మనకి కొంత బెడ్స్ కొరతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే మనకి ప్లేస్ అది కూడా ఎగ్జాక్ట్గా సరిపోవట్లేదు, ఉన్న వాళ్ళకి మనం ఇన్పేషెంట్లుగా ఉంచాలన్నా కూడా ఇబ్బంది ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి పక్కన ఆల్రెడీ ఒక కొత్త బ్లాక్ ఎన్సీసీ వారి చేత అది అవటం జరుగుతూ ఉంది. కాకపోతే అది అవ్వాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకుంది. దాదాపుగా అది 11 కోట్లు దానికి మనకి అది అప్రూవల్ వస్తే ఒక 7 crores ఇప్పుడు అది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 80% కన్స్ట్రక్ట్ అవ్వటం, దానికి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నా కానీ అది కొంచెం లేట్ అయింది. అనుకున్న టైం కంటే టైం ఎక్కువ తీసుకుంటాం వలన అది మన ఎమ్మెల్యే గారు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో గట్టిగా మాట్లాడటం జరిగింది. అది వితిన్ ఆగస్ట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది. అది ఆల్మోస్ట్ బై ఆగస్ట్ ఎండ్కి మనం అది ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడికి మెటర్నిటీ వార్డును కూడా అటు తరలించడం జరుగుద్ది. అట్లాగే ఇంకా ముందు మనకి ఇదివరకు ఒక ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉండేది, దాన్ని కూడా డిస్మాంటిల్ చేసి అక్కడ మళ్ళీ ఇంకొక న్యూ బిల్డింగ్ కట్టడానికి కూడా ప్రపోజల్స్ పెట్టారు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ తాడేపల్లిగూడెం హాస్పిటల్లో మంచి మెడికేషన్ ఇవ్వడంతో పాటు సర్వీస్ కూడా అంతే డెడికేటెడ్గా స్టాఫ్ కూడా ఇస్తున్నారనేది వాస్తవం. కాబట్టే 400 మంది ఓపీ ఒకరోజే రావటం అది అనేది మీరు కూడా ఆలోచించదగిన విషయమే. ప్రజలు అందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. అయితే ఎంత పెద్ద హాస్పిటల్ అయినప్పటికీ దాంట్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే ఇంతకుముందు ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి ఏంటో అని పట్టించుకునే నాదుడు లేకపోయినా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీని మీద చాలా సీరియస్ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న దాంట్లో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ అంటే ఒక మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఇక్కడ ఏదన్నా అవసరం ఉంటే కూడా ఆయన సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు తెలియజేసింది ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఉండాల్సిన సీనియర్ మోస్ట్ అంతా లేకపోవటం వలన, అలాగే కొంత స్టాఫ్ లేకపోవటం వల్ల ఇబ్బందులు కొంచెం ఫేస్ చేస్తున్నామని అడగడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ కావాల్సిన స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళని తొందరగా ఇక్కడికి రప్పించే ప్రయత్నం నేను 100% చేస్తాను. ఆయన వచ్చేలోపే దీన్ని సార్ట్అవుట్ చేసే ఇది నేను కూడా తీసుకుంటానని మీకు చెప్తా ఉన్నాను. అలాగే ఏదైతే మనకి ఇక్కడ కొన్ని రూమ్స్లో కొన్ని ఏసీలు అవన్నీ కూడా వర్క్ చేయట్లేదు, అంటే అది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంది. దాన్ని సర్వీస్ చేస్తే, అంటే ఇది ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఎవరో ఒక ఇండివిజువల్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని దాన్ని చేయించే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీకి మా మెంబర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. పెద్ద గారు కానివ్వండి, అలాగే మన రాజేశ్వరి గారు, పెంట రాజేశ్వరి గారు కానీ, అలాగే మన గణేష్ గారు కానీ ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక నుంచి దీని మీద ఒక కమిటీని సీరియస్గా తీసుకుని దీంట్లో ఏదైతే మనకు నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్కి మనం ఫండ్స్ ఏదైతే కావాలో అది ఇవ్వడానికి కూడా మాకు ఇక్కడ మా తమ్ముడు తోట రాజా గారు కూడా ఇక్కడ ఉన్నారు. యూత్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఏదన్నా మనకి నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి కూడా తను లీడ్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వితిన్ షార్ట్ టైంలో అవన్నీ కంప్లీట్ చేసి అవి కూడా వర్కింగ్లోకి తీసుకొచ్చే అవకాశాన్ని ఆయన కూడా తీసుకుంటారండి. అలాగే ఇంకేదన్నా ఇక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియపరచండి. ఆయన ఎప్పుడూ దీని డెవలప్మెంట్లో ఆయన ముందు అడిగేస్తారు తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం లేదు.
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఆగస్ట్ మనం అది కంప్లీట్ చేసుకుని మీరన్న ఏదైతే సపరేషన్ ఆఫ్ ఈ వార్డ్స్ ఏదైతే ఉందో మెటర్నిటీ వార్డ్స్ కానీ లేకపోతే అవి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం దాంట్లో ఓపెన్ చేసి అట్లాగే ఇంకా కొన్ని మంచి ఫెసిలిటీస్ తీసుకొచ్చి మనము ప్రజలకు అందుబాటులో ఉంచుదామని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ నేను ఇచ్చే ఒక చిన్న ఇదేంటంటే లాస్ట్ అండ్ ఇది ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఇప్పటికే మీరు చాలా సహనంగా ఓపిక మీరు అందరూ చేస్తున్నారు, అందులో మేము ఎవరిని తప్పుపడట్లేదు, కానీ 100% దీన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఏ పేషెంట్ని అడిగినా డాక్టర్ గారు వస్తున్నారు, చూసుకుంటున్నారు, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారని చెప్పడం జరిగింది. దానికి మీ అందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఖచ్చితంగా మీరు దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మా సైడ్ నుంచి మేము అవి సపోర్ట్ చేస్తూ మీకు అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు మేము రెడీగా ఉన్నాం. సో మీకు నిన్న కొన్ని చిన్న చిన్న పేపర్స్ కొన్ని క్లిప్పింగ్స్లో చూడటం జరిగింది. నత్తనడక నడుస్తుందనో ఇంకా ఏదో మెల్లిమెల్లిగా నడుస్తుందనో ఏదో అంటున్నారు. సో దయచేసి మీరు కూడా వాస్తవాన్ని గ్రహించి మీరు పేపర్స్లో రాయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 100% కష్టపడుతున్న వ్యక్తి డబ్బు అంత ఈజీగా మనకి ఎక్కడి నుంచి వచ్చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 2014 నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత వీఆర్ ఇన్ డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ డెఫిసిట్ బడ్జెట్లో ఉంది. ఆల్ ఆఫ్ సడన్ మనం డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్స్ అంత స్పీడ్గా జరగాలంటే అయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న అధికారులతో వర్క్ చేస్తూ దాన్ని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి 100% ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి కొంచెం మీరు డిగ్రేడింగ్ చేసే న్యూస్ని మీరు మీ పేపర్స్లో వేయటం మానేసి కొంచెం వాస్తవాన్ని రాస్తే ప్రజలకు అర్థం అవ్వాలి. దాంతోపాటు ఎందుకంటే ఇంత కష్టపడుతూ చేస్తున్న వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే రేపొద్దున వాళ్ళకి కూడా ఇక్కడ చేయాలనే పరిస్థితి ఉండదు. ఇక్కడి నుంచి మంచి డాక్టర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త డాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పనిచేస్తారో తెలియదు. సో వాస్తవాలు మాత్రమే మీరు రాయాల్సిందిగా నేను కోరుకుంటూ మీడియా వరకు కూడా మీరు మాకు సహకరించాలి, డెవలప్మెంట్కి మీరు కూడా అందులో ఒక పార్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకేదన్నా ఉన్నా కూడా మీరు అందరూ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి, అలాగే ఆయన సైడ్ నుంచి ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫుల్ఫిల్ చేయడానికి 100% నేను కానీ తోటరాజు గారు కానీ ఇప్పుడు ఏదైతే మీకు నేను విత్ ఇన్ షార్ట్ టైం అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి పెడతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.